భూమికి జీవం పోసే నదులు అనేకం ఉన్నా గోదావరి నది ఎంతో విశిష్టమైనది. ఈ నది జీవనదిగా పిలువబడడానికి కారణం దీని జలాలు మనిషి జీవన విధానానికి మూలాధారంగా నిలిచాయి. రాజమహేంద్రవరం గోదావరి తీరంలో విరాజిల్లే ఈ నగరం చరిత్రలోనే కాదు, ఆధ్యాత్మికతలోనూ విశేషమైన గౌరవం పొందింది. సరస్వతీ నమస్తుభ్యం. రాజమహేంద్రవరం గోదావరి తీరాన అనేక దేవాలయాలు ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఈ నగరం తెలుగువారి ప్రాచీన శిల్పకళ, సాహిత్యం, సంస్కృతి ప్రతి మూల కోణంలో ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఈ నగరానికి కొత్త ఆధ్యాత్మిక శోభను చేర్చిన క్షేత్రం జ్ఞాన సరస్వతీ పీఠం. ఓం శ్రీ మాత్రే నమః. రాయమండ్రి నగరానికి పుట్టినందుకు నేను ఎంతో కృతజ్ఞత తెలుపుతూ, గోదావరి మాతకి, రాయమండ్రి చరిత్రకి నా వంతు నేను చేయాలని ఆశిస్తూ ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయ నిర్మాణంలో విశిష్టమైన శిల్పకళా వైభవాన్ని మనం చూడవచ్చు. ఇది దక్షిణ భారతదేశపు ద్రావిడియన్ శైలి మరియు ఉత్తర భారతదేశపు నగర శైలి కలయికతో రూపొందించబడింది. ఈ నిర్మాణం ఉత్తరం దక్షిణ భారతీయ వైభవాల ఏకతను ప్రదర్శిస్తుంది. తెలుగు భాషలోని 56 అక్షరాలకు ప్రతీకగా 56 స్తంభాలు నిలుస్తాయి. ప్రతి స్తంభం మీద ఒక స్త్రీ దేవతా రూపం ఉంటుంది. అలాగే మరింత విశేషంగా ఈ ఆలయంలో మొత్తం 108 స్త్రీ శక్తి స్వరూపాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఇవి స్త్రీ శక్తి యొక్క విశ్వరూపాన్ని ప్రతిబింబించడమే కాకుండా ఆధ్యాత్మిక శక్తి, భాషా సంపద, సంస్కృతి గొప్పతనానికి ప్రతీకగా నిలుస్తాయి. ప్రతి దేవతా రూపం స్త్రీ శక్తి యొక్క ప్రత్యేకతను, ఆధ్యాత్మికతను మరియు జీవితంలోని వివిధ రంగాల్లో వారి ప్రాధాన్యతను చాటి చెబుతుంది. ఈ ఆలయంలో ప్రత్యేకంగా సరస్వతీ ఘాట్పై తెలుగు తల్లి, గోదావరి తల్లి, భారత్ మాతా విగ్రహాన్ని ప్రతిష్ఠించి స్త్రీ శక్తికి గౌరవం చాటి చెప్పారు. ఇది భాషా, సాంస్కృతిక పరిరక్షణకు ఈ ఆలయం అందిస్తున్న విస్మయకర ఉదాహరణగా నిలుస్తుంది. ఆలయ ప్రవేశ ద్వారంలోనే మనకు అద్భుత దృశ్యం ఎదురవుతుంది. సుమారు 1000 కిలోల బరువుతో పంచలోహాలతో తయారైన శ్రీచక్రం. ఇది భక్తుల శ్రద్ధకు కొత్త దిశను చూపుతుంది. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత వాసిముఖి అమ్మవారి ఆకర్షణ స్తూపం. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే విశేషమైన క్షేత్రంగా రూపొందించబడింది. ఇక్కడ భక్తులు తమ జీవితానికి నూతన మార్గాలను కనుగొంటారని విశ్వసిస్తారు. ఆలయ మొదటి అంతస్తులో మనకు ప్రధాన దైవం జ్ఞాన సరస్వతి అమ్మవారు దర్శనమిస్తారు. శ్వేతవర్ణ స్ఫటిక రూపంలో వెలుగొందుతున్న ఈ విగ్రహం కేవలం అందమైన శిల్పమే కాదు, భక్తుల ఆధ్యాత్మిక ప్రేరణకు ఆధారం. ఈ మహద్భావ విగ్రహాన్ని ఆవిష్కరించిన శిల్పి ప్రపంచ ప్రసిద్ధి చెందిన అరుణ్ యోగిరాజ్. అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి ప్రఖ్యాతి చెందిన ఆయన శిల్పకళ ఈ ఆలయానికి ఒక విశిష్టతను తెచ్చింది. ఆలయ ప్రధాన ద్వారంలో అడుగు పెడితేనే అమ్మవారి 10 అవతారాలు మనకు దర్శనమిస్తాయి. ఆ దేవతలను ఆహ్వానిస్తున్నట్లు పార్వతీ అమ్మవారు మరియు మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ కళాత్మకతను చూస్తే ప్రతి శిల్పం మనసుకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రం మన గుండెల్లో ఆనందాన్ని నింపుతుంది. జ్ఞాన సరస్వతీ పీఠం భక్తులకు భాషా గౌరవాన్ని, విద్యా చైతన్యాన్ని అందించే ప్రసిద్ధి గడిస్తోంది. ఈ ఆలయం భవిష్యత్తు తరాలకు జ్ఞానానికి, భక్తికి, లలిత కళలకు మార్గదర్శి అందించే కేంద్రంగా నిలుస్తుంది.
గోదావరి తీరాన వెలుగొందుతున్న ఈ ఆధ్యాత్మిక అంకురం భక్తుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ ఓం శ్రీ జ్ఞాన సరస్వతీ పీఠం రాజమహేంద్రవరం.